క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఏ మాట కూడా వ్యర్థంగా వ్రాయబడలేదు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట మన జీవితాన్ని కట్టేది, మన బ్రతుకులు నడిపించేది, మనలను పోషించేది, మనలను దేవుని ఎదుట సంపూర్ణంగా చేసేది, మనలను పరలోక రాజ్యానికి వారసులను చేసేది, మన యొక్క పాపములను కడిగి మనలను పరిశుద్ధపరిచి మనలో ఉన్న కల్మషమంతటిని బయటికి తీసివేసి మనలో పరిశుద్ధతను అనుగ్రహించి మనము దేవుని క్రీస్తు స్వారూప్యములో మార్చబడుటకు, దేవుని యొక్క స్వారూప్యములో మనం మార్చబడుటకు అనుకూలమైనటువంటి వాక్యము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాక్యంలో రాయబడిన ప్రతి అంశము, ప్రతి మాట మన జీవితాలకి చక్కగా ఉపయోగపడేది. ఇందులో రాయబడినటువంటి ప్రతి మాటలో కూడా ఏదో ఒక సందర్భము, ఏదో ఒక మాట మనకు నేర్పించడానికో, మనకి బుద్ధి చెప్పడానికో, మనల్ని గద్దించడానికో, మనం ఎలా ఉండాలో నేర్పడానికో వ్రాయబడ్డాయి. అది మంచి అయినా చెడైనా దాంట్లో నుంచి మనం ఒక పాఠాన్ని తీసుకోవడానికి, దాంట్లో మన బ్రతుకును మనం సరి చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రతి మాట ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక దేశపు రాణి గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేశం పేరు షేబా. ఏం పేరు అండి? షేబా. షేబా దేశపు రాణి గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆయత్తపరచబడిన వారు, సిద్ధంగా ఉన్నవారు బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నాన్న బట్టి అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్ని అనుగ్రహించును గాక. పాత నిబంధనలో ఒక బలిష్టమైనటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. మహాజ్ఞానముతో నింపబడినటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు గురించి రాస్తూ అంటాడు, అంతటి జ్ఞాని అంతకు ముందు లేడు, ఆ తర్వాత కూడా లేడు. మహాజ్ఞాని. ఆ మహాజ్ఞానాన్ని దేవుడు ఆయనకి ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. ప్రస్తుత కాలానికి జ్ఞాని, మహాజ్ఞాని ఎవరండి? ప్రపంచ జ్ఞాని ఎవరండి? హలో, అసలు మనం ఏ విధంగానూ నిస్సందేహంగా కంఠం ఎత్తి చెప్పగచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ప్రపంచ జ్ఞాని అని మనం గర్వంగా, మేము ఆయన పుట్టిన దేశంలో పుట్టామని చెప్పి గర్వంగా కాలు ఎగిరేసుకుని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు ప్రపంచ జ్ఞాని అయ్యారు అంటే, దానికి ఒక సాదృశ్యం చెప్పాలి అంటే, ఒక ఆధారం చెప్పాలంటే, ప్రపంచ విద్యా దినం అంబేద్కర్ పుట్టినరోజు దినాన్ని పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ రోజేనండి, పుట్టినరోజునైనా అంబేద్కర్ పుట్టినరోజుని ప్రపంచపు విద్యాదినంగా ప్రకటించారు. ఒక దేశానికి కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా విద్యాదినంగా జరుపుకునేటువంటి ఆ రోజు ఎవరిని బేస్ చేసుకుని పెట్టారంటే, అంబేద్కర్ యొక్క జీవితాన్ని బేస్ చేసుకుని పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచ మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో మనం ఎంత సుభిక్షంగా బ్రతుకుతున్నామంటే, మనతో ఎంత ఆనందంగా బ్రతుకుతున్నామంటే, మనం ఇంత సంతోషంగా బ్రతుకుతున్నామంటే ప్రధానమైనటువంటి కారణము భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని రాయడానికి కొంతమంది కమిటీలు వేస్తే వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఏమంటారు, వంక చెప్పి, ఒక్కొక్క సమస్య చెప్పి వారందరూ ఆ కమిటీ నుండి తప్పుకుంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరు ఆయన భుజాల మీద వేసుకుని 2 సంవత్సరాలు కష్టపడి ప్రతి మాట తన స్వహస్తాలతో రాశాడు. దేవునికి స్తోత్రం.
ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగాన్ని రాయడం అంటే మాటలేం కాదు. రాజ్యాంగం అంటే అన్నిటిని అందులో పొందుపరచాలి, అన్ని విషయాలు అందులో పొందుపరచాలి, ప్రతి విషయము పొందుపరచాలి, రాబోయే సమస్యను కూడా చూసుకుని గ్రహించి రాయగలగాలి. అంతటి మహాజ్ఞానంతో రాశాడు గదికి ఆయన. ఈరోజు మన మీదకి ఎవడొచ్చినా, మనకు ప్రమాదం కలిగినా, మనకు సమస్య కలిగినా మనం సురక్షితంగా ధైర్యంగా బ్రతకగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. అంబేద్కర్ని దేవుడు, నేను అంటాను, భారతదేశ ప్రజల కోసం అంబేద్కర్ని దేవుడు పుట్టించినటువంటి ఒక దూత అంటాను నేను. దేవునికి స్తోత్రం అనడానికి ఖచ్చితంగా నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకో చెప్పనా, ఒక ఆధారం చెప్తాను చూడండి. నేను గమనించాను, అంబేద్కర్ కాక ఆయన పుట్టాల్సిన సమయానికంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముందు పుట్టిన, 10 సంవత్సరాలు వెనకాల పుట్టిన భారతదేశానికి ఏమాత్రం ఉపయోగపడేవాడు కాదు. ఆయన ఎప్పుడు పుట్టాలో, ఆయన ఎప్పుడు అన్నిటినీ సిద్ధం చేసుకుని, ఎప్పుడు ఆయన పరిపూర్ణమైనటువంటి జ్ఞానుడిగా ఉండాలో ఆ సమయానికి దేవుడు అంతటినీ మేకప్ చేశాడు, అంతటిని సెటప్ చేశాడు. అంతటిని సెటప్ చేసి భారత రాజ్యాంగం రాసుకోవలసిన సమయానికి ప్రపంచ మేధావులందరూ భారతదేశంకి రాజ్యాంగం రాయడానికి మీరు మా దగ్గరకు రావక్కర్లేదు, మీ దేశంలో ఒక మేధావి ఉన్నాడని చెయ్యెత్తి చూపించగలిగినట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బాధలు ఎవరో తెలుస్తాయండి? మన బాధలు ఎవరో తెలుస్తాయి? ఎవరు తెలుస్తాయి? మన బాధలు మన ఇంట్లో వాడికి తెలుస్తాయి, మన సమస్యలు మన ఊర్లో వాడికి తెలుస్తాయి. ఆయన మనతో పుట్టి మనలాగా బ్రతికాడు కనుక, మన దాసపు సమస్యలు ఎరిగిన వాడే ఉన్నాడు కనుక భారతదేశానికి ఒక సుభిష్టమైనటువంటి క్షేమకరమైనటువంటి రాజ్యాంగాన్ని వ్రాయగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మహానుభావుడు మన దేశానికి దేవుడు ఒక వరంగా ఇచ్చినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా మనం విన్నాము, ఆ కాలంలో పాత నిబంధన కాలంలో అప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఆయన మహాజ్ఞాని. ఆ మహాజ్ఞాని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో ఆ దేశం మీదకి ఒక్క శత్రువు కూడా దండెత్తి రాలేదు, ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఆ 40 సంవత్సరాల్లో దేశం చాలా సురక్షితంగా, క్షేమకరంగా, చాలా సంతోషంగా బ్రతికింది. ఎంత సంతోషంగా బ్రతికిందో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఆ దేశంలో దేవుని మందిరం దగ్గర పనిచేసేవారు. దేవుని మందిరం దగ్గర పని చేయడానికి కొంతమంది పోలీసుల్ని ఆయన ఏర్పాటు చేస్తే, ఆ పోలీసుల దగ్గర ఉండడానికి, పట్టుకోవడానికి బల్లాలు ఉంటాయి కదండి, కత్తులు ఉంటాయి కదండి, వీటన్నిటిని కూడా బంగారంతో తయారు చేశాడట. దేవునికి స్తోత్రం. దేంతో? బంగారంతో తయారు చేశాడట. ఇప్పుడు ఒకవేళ యుద్ధం వస్తే బంగారపు ఆయుధాలు పనిచేస్తాయా? పనిచేయు. కానీ ఎందుకు ఇది? నేను రక్షక భటుడిని, ఇక్కడ పోలీసు నేను అని చెప్పడానికి మాత్రమే అది, అంతేగాని దాని యొక్క ఉపయోగము లేదు. ఎవరితోనూ దెబ్బలాడాల్సిన అవసరం లేదు, పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. కనుక అది ఒక గుర్తుగా మాత్రం వాడుకోవాల్సి వచ్చింది. అంటే ఎంత సురక్షితంగా దేశం ఉందో, ఎంత క్షేమకరంగా దేశం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన యొక్క ఖ్యాతి, ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క గొప్పతనము, ఆ యొక్క రాజు యొక్క ఔన్నత్యము ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాప్తి చెందింది. అయితే ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ కూడా ఆయన చూడడానికి వస్తూ ఉండేవారు, ఆయనకు కానుకలు పంపిస్తూ ఉండేవారు. అనేక దేశాలు ఆయనకు శిస్తు కడుతూ ఉండేవి. అసలు మామూలుగా లేదు. ఎవడు కూడా కన్నెత్తు కూడా చూసేవాడు కాదు ఆ యొక్క రాజ్యాన్ని. ఎవరండి ఈయన పేరు? రాజైన సొలొమోను. దేవునికి స్తోత్రం. ఈ రాజైన సొలొమోను దగ్గరికి అందరూ వచ్చారు. అయితే అరేబియా దేశాల్లో ఒక దేశమైనటువంటి షాబా అనేటువంటి ఒక దేశం నుంచి ఒక రాణి కూడా అక్కడికి వచ్చేది. ఈ రాణి గురించి కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. దేవుడు అందులో కూడా ఆమె గురించి రాశాడు. అంటే ఆమె కూడా మనకు ఒక పాఠమే. హలో, ఆమె జీవితం కూడా మనకు ఒక పాఠమే.
మనము ఆ షేబా రాణి నుండి కూడా ఏదో విషయాన్ని మనం గ్రహించగలం. ఏదో ఆమెలో ఉన్న కొన్ని విషయాలు కూడా మన జీవితాలకి ఉపయోగకరంగా దీవెనకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ షేబా రాణిలో మనకు ఉపయోగపడేవి, మనకు ఆరోగ్యకరమైనవి, మనం నడవగలిగిన బట్టి మనకు ఉపయోగకరమైనవి, మనలను దేవునికి చిత్తానికి దగ్గరగా చేసేవి, మనలను ప్రభువుకి దేవుని మందిరానికి సమీపస్తులు చేసేవి, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణంగా చేసేవి కొన్ని లక్షణాలను మనం ఆమె రుచి తీసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 4 విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిగా 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. 10వ అధ్యాయం మొదటి వచనం, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చియు విని, అది అక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, షేబా దేశపు రాణి ఏం చేసిందంటే మొట్టమొదటిగా విన్నది. అది మీరు ఇలా రౌండ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా బైబిల్ తీసినప్పుడు ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రం. బైబిల్లో తెరవగానే నేను చెప్పిన వాక్యాలు ఉంటాయి, అవి అండర్లైన్ చేసుకుని మీరు అక్కడ రాసేసుకుంటే మీరు ఒక్కొక్క ప్రసంగాలు చేసేయచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను యొక్క కలిగిన కీర్తిని గురించి విన్నది. దేవునికి స్తోత్రం. ఆవిడ మొట్టమొదట ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఆమె వినగలిగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె దేవుని గురించి విన్నది. దేవుని యొక్క సేవకుడైన సొలొమోను కలిగినటువంటి కీర్తిని గురించి విన్నది. వాక్యంలో ఒక మాట ఉంటుంది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వింటే ఆసక్తి కలుగుతుంది, వింటే అభివృద్ధి కలుగుతుంది, వింటే ఆత్మస్థైర్యం కలుగుతుంది, వింటే భక్తిపరులం అవుతాం, వింటే జ్ఞానవంతులం అవుతాం, వింటే జ్ఞానవంతులం అవుతాం, వింటే ఆశీర్వదింపబడతాం, వింటే అర్థమవుతుంది, వింటే మనం చెప్పగలుగుతాం. హలో, వినాలి. వింటే ఆశీర్వదింపబడతాం, వింటే విశ్వాసం కలుగుద్ది. కానీ మనం ఏం వింటాం? వాక్యం వింటామా? మీరు ఎప్పుడైనా వాక్యం విన్నారా? పాటలు పాడతాం, బాగానే ఉంటుంది. హలో, పాటలు పాడతాం, బాగానే ఉంటుంది. ఆరాధనలో బాగా చేస్తాం, సాక్ష్యాలు కూడా చెవులు పెద్దవి చేసుకుని వింటాం. వాక్యం వచ్చేసరికి మాత్రం ఇప్పుడు చెప్పింది కదా కదా ఎందుకులే అని ఓ చెవేమో నాకు అడేసి, ఓ చెవేమో కిటికీలు ఆడేస్తారు. ఎందుకని? ఈ చెవిలోంచి వచ్చి మళ్ళీ పక్కడి మీద కూడా పడకూడదు, ఇక డైరెక్ట్ కిటికీలోంచి బయటికి పోవాలంతే. దేవునికి స్తోత్రం. అమ్మ విన్నారా అంటే విన్నామండి, అర్థమైందంటే అర్థమైపోయిందండి అంటాం. అర్థమయ్యి ఇక్కడ అర్థమైంది, అక్కడ నుంచి అలా పోయింది అంతే కదండి. వినాలి. మొట్టమొదట మనం జ్ఞానవంతులం అవ్వాలంటే, మనం ఆశీర్వదింపబడాలంటే వినాలి. ఏం వినాలి? క్రీస్తుని గురించిన మాటలు వినాలి, మంచి మాటలు వినాలి, జ్ఞానయుక్తమైన మాటలు వినాలి, జ్ఞానయుక్తమైన ఆలోచనలు వినాలి. ఒకవేళ మనం చెడు ఆలోచనలు విన్నామనుకోండి, చెడు మాటలు విన్నామనుకోండి, మంచి మాటలు వింటే మన మీద మంచి ప్రభావం కలుగుద్ది, చెడు మాటలు వింటే చెడు ప్రభావం కలుగుద్ది. ఉదాహరణ చెప్తాను. దొంగతనం చేసేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చుని దొంగతనం చేసేవాడి యొక్క మాటలు వింటే, ఒక అరగంట వాడితో కూర్చుని వాడితో మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనకేమనిపించుద్దో తెలుసా? దొంగతనం చేయటం తప్పేమి, ఎందుకంటే ఆడు తీరి ఆడుకుంటుంది, వాడు తీరి ఆడుకుంటుంది, తప్పేం కాదు. కడుపుకు చేసింది తప్పు కాదు, తినడానికి చేసింది తప్పు కాదు, ఏ పని చేయనప్పుడు చేసుకోవడం తప్పేం కాదు కదండి. ఇలా చాలా ఉంటాయి, వాడి దగ్గర థీరీలు చాలా ఉంటాయి. ఒకవేళ వాడి థీరీ విన్నామనుకోండి, మనం కూడా రేపు నుంచి చెట్టు మెల్లంగా దొంగతనం చేయడం మొదలెడతాం. అంటే వాళ్ళ తీరువాత ఉంటుంది. మనం ఏదైతే విన్నామో అదే మన మీద ప్రభావం చూపించుద్ది. ఒకవేళ నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలనుకుంటే జ్ఞానులతో సహవాసం చేస్తూ జ్ఞానుల యొక్క మాటలు వింటే, భక్తి పరుల యొక్క మాటలు వింటే, భక్తి కలిగిన మాటలు వింటే, వాక్యానుసారమైన మాటలు వింటే మన జీవితాలు అది దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వినగలిగితే, వాక్య వైపు మన చెవులు పెట్టగలిగితే, వాక్య వైపు మన చెవులను ఇవ్వగలిగితే, ఆ వాక్యమే మన జీవితాన్ని బలపరుస్తుంది, మన జీవితాన్ని స్థిరపరుస్తుంది, మన జీవితాన్ని నిలబెడుతుంది, మన జీవితాన్ని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు యోహాను చేత ఒక చక్కటి మాట రాయిపించాడు ప్రకటన గ్రంథంలో. ఏమనంటే, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, ఎలాగా, ఎవడు చెవిగలవాడు వినుగాక. మరి ఎంతమందికి చెవులు ఉన్నాయి? కుందేలు కథ తెలుసా మీకు? ఒకసారి కుందేలు తన పిల్లల్ని గుహలో పెట్టుకుని గీత గీసి, ఈ గీత దాటి బయటకు రాకుండా నేను వెళ్ళి మీకు భోజనం పట్టుకొస్తాను అని చెప్పి తల్లి పిల్లలు విడిచిపెట్టి తల్లి కుందేలు బయటికి వెళ్ళింది. తల్లి కుందేలు బయటికి వెళ్ళిన తర్వాత పిల్ల కుందేలు లోపల ఉన్నాయి. ఇందులో ఒక వంకర ఉంది, ఉంటారు కదా, ఒక వంకర ఉంది. ఈ వంకర అంటది, తమ్ముడా అమ్మ అలాగే అంటది. కానీ అమ్మ రావడానికి చాలా చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఒకసారి అలాగెళ్ళి ఇలా వచ్చా, వీడు వద్దు బాబు అమ్మ వచ్చిందంటే కొట్టేస్తుంది, నాన్న చూశాడంటే తిట్టేస్తాడు, వద్దు అన్నాడు. వీడు మొత్తం మీద కన్విన్స్ చేశాడు. మొత్తం అక్కడ ఉన్న 4-5 కన్విన్స్ చేసేసాడు. కన్విన్స్ చేసి నడిచేయండి వెళ్ళిపోదాం అన్నారు. 4 బయలుదేరి, వీడు లీడర్. ఇప్పుడు ఎవడైతే కన్విన్స్ చేశాడు వాళ్ళు లీడర్ కాబట్టి వీడు తిరుగుతున్నాడు. ఇంకొంచెం ముందరకి అమ్మ ఇప్పుడెప్పుడే రాదో అనుకుంటూ లోపలికి వెళ్ళారు. ఈ లోపు సింహం వచ్చింది. అది పొద్దున్నే లేచి దాని ఆకలితో ఉండేసరికి ఆకలితో దొరికినటువంటి కుందేలు పిల్లను పట్టేసుకుంది. ఎప్పుడైతే పట్టుకుందో ఈలోపు ఆ ప్రక్క నుంచి వెళ్తున్నటువంటి నక్క చూసింది. నక్క చూసి సింహం తంది, సింహం బావా పొద్దున్నే లేచి మొహం కడుక్కోకుండా స్నానం చేయకుండా ఆహారం తీసుకోకూడదు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, ఈలోపు కుందేలు నేను చూస్తుంటున్నాను. దానికి కూడా బాగుంది, పొద్దున్నే లేచి స్నానం చేయకుండా మొహం కడుక్కోకుండా అన్నం తింటే బాగోదు, కడుపులో రోగాలు వస్తాయని చెప్పి మొత్తం మీద ఆ పిల్లల్ని నక్క కప్పచెప్పి గట్టు మీద పెట్టి ఇది లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చిందంట. బయటకు వచ్చేసరికి కుందేలు పిల్లలకు నాకు చెవులు ఈ నక్క కొరుకు తినేసింది. ఎప్పుడైతే ఈ నక్క కొరుకు తినేసిందో ఇప్పుడు సింహం బావ నక్క బావ మీద ఏంటి, సింహం నక్క మీద పోరాటం చేస్తుంది. సింహం కోపం వచ్చేసింది, దీని చెవులు ఏమైపోయాయి, బావ నేనేం చేయలేదు, అసలు ఆ పిల్లలు నాకు ఇచ్చినప్పుడే వాటికి చెవులు లేవు. కుందేలు పిల్లలు చెవులు లేకుండా ఎక్కడ ఉంటాయరా, నేను ఇచ్చినప్పుడు చెవులు ఉన్నాయి అని చెప్తుందట. ఇక దీన్ని చెప్పేద్దాం అనుకుని ఇక సింహానికి కోపం పెరుగుతుంటే నక్క మెల్లగా అందంట, కోపడకు బావా, వీళ్ళ అమ్మ ఉంటుంది కదా, వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు పిల్లలు పుట్టినప్పుడు దీనికి చెవులు ఉన్నాయా లేవని అడుగుదాం, ఎందుకు వచ్చింది మన ఇద్దరి మధ్య గొడవ తీరిపోద్ది అని చెప్పి ఈ సింహాన్ని పిల్లలు తీసుకుని నక్క ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు కుందేలు దగ్గరికి వచ్చింది. ఈ కుందేలు తల్లి కుందేలు పాప ఊరంతా తిరిగి పిల్లలు లేకపోయేసరికి ఆ యొక్క గుహ దగ్గర ఏడుస్తూ కూర్చుంది. పిల్లలు చూసేసరికి దీనికి కూడా అవాక్ అయిపోయింది. అమ్మా అట్లే నోరు అంటుంది ఇది, ఎందుకని ఏమి లేవు, చెవులు లేవు. మా పిల్లల కాదేమో అనుకుంటుంది, మొత్తం మీద నా పిల్లలు అని అర్థమైంది. దాని చెవులు ఎవరో తినేశారని కూడా అర్థమైంది. అప్పుడు సింహం వచ్చి ఎదురుగుండా నిలబడింది. నక్క వచ్చి అడుగుతుంది, కుందేలు నువ్వు చెప్పేదాని మీదే మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. అడిగేటప్పుడు క్వశ్చన్లు అడిగేటప్పుడు కూడా చాలా తెలివిగా అడుగుతారు. ఆ ఉత్తరవాడికి అర్థమైపోతుంది నువ్వు అబద్ధం ఆడాలి ఇప్పుడని కదా. నువ్వు చెప్పేదాని మీద మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి అనగానే వాడికి ఏమర్థపోద్ది, ఓహో నేను ఎప్పుడు ఏదో లాజిక్ చెప్పాలన్నమాట అని కూడా రెడీ అవుతుంటాడు. నీ పిల్లలకి చెవులు ఉన్నాయా అని అడిగింది. కుందేలు ఏం ఆలోచించకుండా, సింహం బావా నువ్వేం కంగారు పడకో, నా పిల్లలకి చెవులు లేవా, అదేంటి చెవులు లేకుండా పిల్లలు ఎలా కన్నాను అని చెప్పి అది మరలా కుందేలు అడిగితే కుందేలు అందట, నా పిల్లలకు చెవులు ఉండుంటే నా గీత దాటి వెళ్ళేవి కావు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెవులు గలవాడు, మనకి చేటలంత ఉంటాయి చెవులు, కానీ ఉపయోగం ఏంటి అనో దేవునికి స్తోత్రం కాదండి. మనం వినాలి, వాక్యాన్ని వింటే అది మనకు దీవెనకరంగా ఉంటుంది. వాక్యం మనల్ని బలపరుస్తుంది, మనల్ని పోషిస్తుంది, మనల్ని శుద్ధి చేస్తుంది. ఇలాంటి వాక్యమును మనం వినాలి. వాక్యాన్ని వింటే మనలో విశ్వాసము
అభివృద్ధి అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షేబా దేశపు రాణికి సొలొమోను గురించి ఎవరో చెబితే ఆమె విన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె విన్నదంటే ఏం చేయాలి? ఎవరో చెప్పాలి కదా. ఇప్పుడు ఈ షేబా దేశపు రాణికి ఎవరో చెప్పారా? ఎవరు చెప్పుంటారంటారు? నేనంటాను, సొలొమోను కీర్తి గురించి విన్నవాళ్ళు ఆ నోట అక్కడ వరకు చేరింది. దేవునికి స్తోత్రం. అంటే విన్నవారు ఏం చేయగలరా అంటే చెప్పగలరు. ఇప్పుడు ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, అమ్మ ఈరోజు 4 మొక్కలు చెప్పాను, 2 మొక్కలు చెప్పండి, నేను కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది నాకంటే కొంతమంది మా కిందకి వెంటనే తీసేసి బైబిల్ చదివేస్తుంటారు. అలాగా నిజం. క్వశ్చన్ అడగటం పాపం, ఇక బైబిల్ తిప్పేస్తుంటారు ఇలాగా. మరి అప్పుడు చదివేస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేస్తారు. ఇక్కడ ప్రశ్నలు ఎందుకు అడుగుతామంటే మీకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి. మీరు ఎంతవరకు నాతో వెంబడిస్తున్నారు, ఎంతవరకు వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, ఎంతవరకు వాక్యాన్ని ఫాలో అవుతున్నారు, ఎంతవరకు వాక్యాన్ని మీరు గ్రహించగలుగుతున్నారు మాకు అర్థం అవడం కోసం క్వశ్చన్లు అడుగుతాం. అలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? ఆన్సర్స్ చెప్పాలి. ఆన్సర్ చెప్పాలంటే మీరు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. పరీక్షల రోజున పరీక్ష పేపర్ ఇస్తారు కదండి, స్టూడెంట్స్ అందరూ కూర్చోబెట్టారు. స్టూడెంట్స్ కూర్చోబెడితే పేపర్లు అందరూ క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. ఈ క్వశ్చన్ పేపర్ రూమ్ చూస్తున్నాడు ఒకడు, క్వశ్చన్ పేపర్ రూమ్ చూస్తున్నాడు, మాస్టర్ రూమ్ చూస్తున్నాడు. క్వశ్చన్ పేపర్ రూమ్ చూస్తున్నాడు, మాస్టర్ రూమ్ చూస్తున్నాడు. ఇది క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్లు ఏది గుర్తు రావట్లేదు. అసలు ఎక్కడో చూసిన గుర్తు కూడా. అలా ఈ క్వశ్చన్లు ఎక్కడి పేపర్ నాదేనా లేకపోతే ఎవరితో నెట్టుకొచ్చి అన్నట్టు మాస్టర్ రూమ్ కాడు చూస్తున్నాడు, అడగలేకపోతున్నాడు. ఎందుకు ఆ దరిద్రం? సంవత్సరం చెప్పి సంవత్సరం పాటు 4-6 మాస్టర్లు గంటకొకటి చెప్పిన మారి సంవత్సరం అంతా వాగి చెబితే మాస్టర్ పైనుంచి వాగుతుంటే కింద నుంచి ఏం చేసేవారు? మీరు ఏం చేసేవారు చెప్పండి? కింద నుంచి ముగ్గులు వేసుకుంటాం. ఏదో నోట్స్ రాసేస్తున్నట్టు బిల్డప్ మళ్ళీ కాదండి, రాసేస్తున్నట్టు ముగ్గులు వేసుకోవటం. కొంతమంది అయితే లెటర్లు రాసుకోవటం. ఏం కూర తెచ్చుకున్నాం, ఎన్నో ఫీల్డ్ వెళ్ళిపోదాం, ఏ సినిమాకి వెళ్దాం, ఇది మళ్ళీ అంతా సర్క్యూట్ అవ్వాలి. ఎవరందరికైనా వీళ్ళు బ్యాచ్ అందరికీ సర్క్యూట్ అవ్వాలి. వెళ్తాయి వీళ్ళకి ఇంకేమిటండి నమ్మకం? మాస్టర్ చూసి మాత్రం తలకి ఊపేస్తుంటాడు. ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మాస్టర్లోకి చూస్తుంటాడు వీడు. అప్పుడు మాస్టర్ ఏనేస్తుంటాడు, అప్పుడు ఆయన ముగ్గురు వేసుకుంటుంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పినప్పుడు వింటే, చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యం వచ్చుద్ది. దేవునికి స్తోత్రం. చెప్పినప్పుడు వింటే, చెప్పాల్సి వచ్చినప్పుడు నోటులో మాటలుంటాయి. చెప్పినప్పుడు వినకపోతే అవసరం వచ్చినప్పుడు నీ నోటులో ఒక్క మొక్క ఉండదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘముగా ఉన్నటువంటి మనము వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. దైవజనుడు చెప్పిన మాట వినడం నేర్చుకోవాలి. వాక్యాన్ని వినడం నేర్చుకోవాలి. ఆదివారం వాక్యం వింటాం, 1.5 గంట వాక్యం చెప్తాం. 1.5 గంట వాక్యంలో ఎంత చూపి వింటాం మనం? ఒక అరగంట వింటాం, అరగంటలో పావుగంట అర్థం చేసుకున్నాం. ఆ అర్థమైంది కూడా అపార్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. సరిగ్గా వినకపోతే ఏమవుతుందో తెలుసా? చెప్పట్లేదు మీరు. సరిగ్గా వినకపోతే అపార్థాలు అవుతాయి. దేవునికి స్తోత్రం. మీకు ఇక్కడ ఈ మాట చెప్పలేదు కానీ తట్లవారిపేటలో చెప్పారు. ఏమనంటే, సొలొమోను యొక్క విశిష్టత చెప్పుకుంటూ, సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు ఏం చేశాడండి? బంగారంతో మందిరాన్ని పొదిగాడు. బంగారంలో ఆ యొక్క మందిరంలో ఉన్న సమస్త ఆభరణాలన్నీ బంగారంతో కట్టించాడు అని చెప్పాను. చెబుతూ నేను మాట చెప్పాను, సొలొమోను కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, దావీదు మొదలుకొని ఇశ్రాయేలులందరూ కూడా దేవుని మందిరం కొరకు వారి ఇంటిలో ఉన్న బంగారం అన్నట్టుకొచ్చి అర్పణలుగా ఇచ్చారు. కాబట్టి మనం కూడా దేవునికి బంగారం అర్పణ ఇచ్చేవారుగా దేవుడు మనలను దీవించునుగాక.
అని చెప్పాను అక్కడ. అని చెప్తే సరిగా వినకపోతే ఎలాగ అర్థమవుతుందో తెలుసా? మా పాస్టర్ గారు వీడికి 10 రూపాయలు సరిపోవట్లేదంట, 100 రూపాయలు సరిపోవట్లేదట, ఏం తేవాలి ఇప్పుడు? బంగారాలు తేవాలంట అని ఊరంతా చెప్తే ఊర్లో వాళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళకి చక్కగా బంచీలు వేస్తున్నారు. ఈ మధ్యనే మన కుంచే పల్లేశ్వర గారు పిల్లలు అక్కడక్కడ బంచీలు వేసారు, కూర్చుని మాట్లాడుకుంటారా బాబు అని. ఆయన చేసిన మంచి పనే కానీ దాన్ని చెడుదాని కోసం ఉపయోగించు. ఆ బెంచ్ల మీద కూర్చొని శుభ్రంగా ఏం మాట్లాడుకుంటారు? నిన్న ఆదివారం పాస్టర్ గారు అంటే మా ఆవిడ చెప్పింది బంగారం తెమ్మన్నట్టు అంటాడా? ఏమర్థమైంది వీళ్ళకి? విన్నదోమో సగం, ఆ విన్న సగంలో సరిగా వినకపోవడం వల్ల, అపార్థం అవడం వల్ల ఆ అపార్థం గట్ట బయటికి వెళ్ళి అపాయంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా మీకు నేను చెప్పింది? జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని వినగలిగితే మనం చెప్పగలుగుతాం. చెప్పగలిగిన వాడు విన్నవాడు ఎవడో వచ్చి శాబారానికి చెప్పాడు. శాబారాని చాలా జాగ్రత్తగా విన్నది. వినే లక్షణాన్ని పెంచుకోండి ముందు మీరు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా ఏదని చెప్తే సగం సగం చెప్తానేంటో నాకు సరాగా చెప్పగా అంటాం మన కదా. అబ్బా 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 మీకు భలే గుర్తుంటాయి. దేవునికి స్తోత్రం. చెప్పదా? నాకు అన్నీ తెలుసు. ఒక ఆవిడ అలా ఆయన అన్నాడంట, అమ్మా అరుసు నేర్చుకుని రావే అన్నాడట. పక్కింటి మరియమ్మ దగ్గరికి వెళ్ళి మరియమ్మ అత్త మా ఆయన అరుసులు నేయమంటున్నాడు, అరుసు నేర్పందంట. సర్లే అయితే ముందు బియ్యం ఇలా నానబెట్టుకోవాలి. నాకు తెలుసు అందంట. తెలుసా? ఆ బియ్యం ఈ పొదుల్లో ఉన్నప్పుడు ఆడించుకోవాలి, పిండి కింద ఆడించుకోవాలి. అది కూడా నాకు తెలుసు అందంట. అలాగా తర్వాత బెల్లం మీద తెచ్చుకోవాలి, పాకం వేసుకోవాలి, పాకం ఇలా పట్టాలి అని చెప్తే అది తెలుసు అందట. మరి నీకు అన్నీ తెలిసినప్పుడు చేసేసుకెళ్ళాలన్నట. పరిశుద్ధుడును కృప కలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడా నీకు వందనాలు. సర్వకృపానిధి నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు వందనాలు. శక్తిమంతుడా నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. శబాదేశపు రాణిలో విషయంలో ప్రభా యువతని ఆమెకున్న 4 లక్షణాలు మేము నేర్చుకోగలిగాం. నాయన ఆమె విన్నది, ఆమె వచ్చింది, ఆమె మాట్లాడింది, ఆమె ఇచ్చింది. ప్రభా ఈ 4 లక్షణాల్లో మేము ఎక్కడైతే దిగజారిపోయిన స్థితిలో ఉన్నామో, ఎక్కడైతే మేము జారిపోయిన స్థితిలో ఉన్నామో, ఎక్కడైతే బలహీనులుగా ఉన్నామో ఆ స్థితిలో మేము బలపరుచుకోవడానికి సహాయం చేయండి. వాక్యం వినిన ప్రతి ఒక్కరిని బలపరచండి. వారి వారి కుటుంబాల్లో, వారి వారి సంఘాల్లో, వారి వారి నాయన పరిధుల్లో వారు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.